నెలల తరబడి మీతో అంత క్లోజ్గా ఉండి తీరా మీరు ప్రపోజ్ చేస్తే షాక్ అయినట్టు నటిస్తుందా? అయ్యో, నా మనసులో అలాంటి ఉద్దేశమే లేదు, నిన్నెప్పుడు ఒక ఫ్రెండ్లా లేదా బ్రదర్లా మాత్రమే చూశాను అని సింపుల్గా చెప్పేసిందా? నిజానికి ఆమెకు మీరు చెప్పేదాకా మీ ప్రేమ విషయం తెలీదా? ఆమెకు ఖచ్చితంగా తెలుసు. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీరు ఒక స్త్రీని ఇష్టపడి ఆమెతో నెలల తరబడి ట్రావెల్ చేసి ఆమెకు అన్ని రకాలుగా హెల్ప్ చేసి చివరకు మీ ప్రేమ విషయం చెప్పగానే ఆమె ఒక్కసారిగా షాక్ అయినట్టు నటిస్తూ, అయ్యో, నా మనసులో అలాంటి ఉద్దేశమే లేదు, నిన్నెప్పుడు ఒక ఫ్రెండ్లా లేదా బ్రదర్లా మాత్రమే చూశాను అని చెప్పేసిందా? సైకాలజీ ప్రకారం ఒక మగాడు తనని చూసే చూపును బట్టి, మాట్లాడే మాటను బట్టి అతని ఉద్దేశమేంటో స్త్రీ కేవలం కొన్ని రోజుల్లోనే పసిగట్టేస్తుంది. మరి తెలిసి కూడా ఆమె ఎందుకు ఏమీ తెలియనట్టు మీతో ఇన్ని రోజులు స్నేహం చేసింది? చివరి నిమిషంలో బ్రదర్ అని బాంబ్ ఎందుకు పేల్చింది? అసలు దీని వెనక ఉన్న ఆశ్చర్యకరమైన సైకాలజీ ఏంటో ఈరోజు చూసేద్దాం. ముందుగా ఒక్క విషయం గుర్తుంచుకోండి, స్త్రీలకు సహజ సిద్ధంగానే భావోద్వేగాలను పసిగట్టే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు మీ కళ్ళల్లో కనిపించే ఆరాధన, ఆమె కోసం మీరు తీసుకునే కేరు, ఇవన్నీ చూసి ఇతను నన్ను ఫ్రెండ్లా చూడటం లేదు అని ఆమెకు ముందే అర్థమైపోతుంది. కానీ ఆమె దాన్ని బయటపడనివ్వదు. ఎందుకు? దీనికి మొదటి కారణం కాన్ఫ్లిక్ట్స్ అవేర్నెస్, అంటే గొడవ లేదా ఇబ్బందిని తప్పించుకోవడం. ఒకవేళ మీరు ప్రపోజ్ చేయకముందే ఆమె నాకు నీపై ఇంట్రెస్ట్ లేదు అని చెప్తే మీరు నేను అసలు అలా అనలేదు, నువ్వే ఊహించుకుంటున్నావు అని రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్నే సైకాలజీలో ప్లాజిబుల్ డినయబిలిటీ అంటారు. అంటే మీరు నోటితో చెప్పనంత వరకు ఆమెకు కూడా ఏమీ తెలియనట్టే నటించడం. అనవసరంగా మిమ్మల్ని దూరం చేసుకోవడం ఎందుకు, లేదా మీతో గొడవ పడ్డం ఎందుకు అని ఆమె మౌనంగా ఉంటూ మీ ఫ్రెండ్షిప్ని కొనసాగిస్తుంది. ఆమె మీతో ఆడుకోవడం లేదు, కేవలం ఆ ఆక్వర్డ్ మూమెంట్ వాయిదా వేస్తుంది అంతే. నెంబర్ 2, వ్యాలిడేషన్ అండ్ అటెన్షన్. ఇది కొంచెం కఠినమైన నిజం. ఎవరికైనా తమని ఒకరు ప్రేమిస్తున్నారని, తన కోసం టైం స్పెండ్ చేస్తున్నారని తెలిస్తే ఒక రకమైన కిక్ వస్తుంది. మీరు ఆమెకిచ్చే అటెన్షన్, కేరింగ్ ఆమెకు నచ్చుతుంది. కానీ మీరంటే ఆమెకు రొమాంటిక్ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఆమె మనసులో ఇతను నాకు మంచి ఫ్రెండ్, నాకు హెల్ప్ చేస్తున్నాడు, నన్ను స్పెషల్గా చూసుకుంటున్నాడు, ఇప్పుడు నో చెప్తే ఇవన్నీ పోతాయి కదా అనే స్వార్థం కొంచెం ఉంటుంది. అందుకే మీ లిమిట్స్ మీరు దాటనంత వరకు ఆమె అటెన్షన్ని ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది. నెంబర్ 3, బ్రదర్ అనే బ్రహ్మాస్త్రం. చివరికి మీరు ధైర్యం చేసి ప్రపోజ్ చేసినప్పుడు ఆమె నిన్ను బ్రదర్లా చూశాను అని ఎందుకు అంటుంది? ఎందుకంటే నాకు నువ్వు నచ్చలేదు అని చెప్తే అది మీ ఈగోని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది. మీరు కోపం పెంచుకునే అవకాశం ఉంది. కానీ బ్రదర్ అని చెప్పడం వల్ల ఆమె మిమ్మల్ని రిజెక్ట్ చేసినట్టు కాదు, కేటగిరీని మార్చినట్టు. నువ్వు మంచివాడివే, కానీ నువ్వు ఉండాల్సిన ప్లేస్ ఇది అని చెప్పి మిమ్మల్ని నోరెత్తకుండా చేయడానికి వాడే ఆయుధమే ఈ బ్రదర్ కాన్సెప్ట్. ఇది ఆమె తనను తాను రక్షించుకోవడానికి వేసే సేఫ్ గేమ్. కాబట్టి గుర్తించుకోండి, మీరు మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఫ్రెండ్లా నటిస్తే ఆమె కూడా
ఏమీ తెలియనట్టే నటిస్తుంది. స్త్రీకి మీ ఉద్దేశం తెలియాలంటే నెలలు తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒక స్త్రీ నచ్చితే సాధ్యమైనంత త్వరగా మీ ఉద్దేశాన్ని క్లియర్ చేయండి. అప్పుడు ఆమె బ్రదర్ అన్నా నో అన్నా మీ టైము, మీ ఎమోషన్స్ సేవ్ అవుతాయి. మీకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందా? ఫ్రెండ్ అని మోసపోయారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో సైకలాజికల్ ఫ్యాక్ట్స్ కోసం బుజ్జి క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.